రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఋతుపవనాలు ప్రవేశించిన వింత వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. గత 3 రోజులుగా చూసుకుంటే ఎండలు చుక్కలు చూపిస్తున్న పరిస్థితి, బయటకు రావాలంటేనే ప్రజలు అల్లాడిపోతున్నారు. అసలు ఈ పరిస్థితి ఎందుకో మనతో మాట్లాడేందుకు విశాఖ వాతావరణ శాఖ అధికారి సునంద మేడం గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఋతుపవనాలు ప్రవేశించిన ఏంటి టెంపరేచర్స్, ఎండలు ఉక్కబోత ఎండలో ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉంది? ఋతుపవనాలు యొక్క ప్రభావం అంతా కూడాను సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, రాయలసీమ జిల్లా మీద ఎక్కువగా అయితే కనబడుతూ ఉంది. నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో కొంచెం యాక్టివిటీ కొంచెం తక్కువ ఉంది. అందుచేతనే మన నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో కొంచెం తక్కువ రెయిన్స్ రికార్డ్ అవుతున్న పరిస్థితి ఉంది. వెరాజ్ సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అలాగే రాయలసీమ జిల్లాలో అయితే కనుక అత్యధికమైనటువంటి వర్షపాతము నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఈవెన్ భారీ వర్షాలు కూడా ఉంటున్నాయి. అయితే ఈరోజు చూసుకున్నట్లయితే అంటే నిన్న కూడాను నర్సాపూర్ అలాగే కళింగపట్నము ఈ ప్రాంతాల్లో కూడాను ఎక్కువ టెంపరేచర్స్ రికార్డ్ అయిన పరిస్థితి ఉంది. ఈవెన్ హీట్ వేవ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడాను ఆయా ప్రాంతాల్లో హై టెంపరేచర్స్ రికార్డ్ అయినవి. సో కొన్ని ప్రాంతాలకి, కొన్ని డిస్ట్రిక్ట్స్కి కూడా హీట్ వేవ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది, అంటే వడగాలుల యొక్క ప్రభావం అనేది. అయితే ఇది ఈరోజు వరకే ఉంటుంది. అండ్ కమింగ్ 4 డేస్లో కూడాను కొద్ది చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కొన్ని ప్రాంతాల్లో అయితే ఉండే అవకాశం ఉంది. ఈవెన్ ఈరోజు కూడాను సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఒక భారీ వర్ష సూచన కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ భారీ వర్షము అనేది ఐదర్ గుంటూరు, బాపట్ల పరిసర ప్రాంతంలో ఉండడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది. అలాగే అంటే కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క తేలికపాటి వర్షాలు, అంటే ఉదయం అంతా ఎండ ఉన్న అక్కడక్కడ సాయంత్రానికి ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు అయితే పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మనకి ఈరోజు కూడాను ఈ యొక్క జల్లులు మన అల్లూరి సీతారామరాజు అలాగే పార్వతీపురం ఇలాంటి పరిసర ప్రాంతాల్లో ఉంటుందని ఇవ్వడం జరిగింది. అయితే రానున్న 5 రోజులు కూడాను ఈ యొక్క వర్షపాతము గ్రాడ్యువల్గా ఈవెన్ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో కూడాను ఉండే అవకాశం ఉంది. మరి 2-3 డేస్లో మిగతా ప్రాంతం కూడా కవర్ అవుతుంది. అంటే 3 రోజులుగా చూసుకుంటే ఎండలు దంచేస్తున్నాయి, మరో పక్క తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. మనకి ఎప్పుడు వచ్చే అవకాశం ఉందండి ఈ రెయిన్స్? అంటే ఈ యొక్క వర్షపాతం అనేది మరి గ్రాడ్యువల్గా పెరుగుతుంది. అయితే ఈరోజు అయితే హీట్ వేవ్ ఉన్న కారణం నుంచి నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో కొంచెం టెంపరేచర్ ఎక్కువే ఉంది. బట్ రేపటి నుంచి ఇక ఈ హీట్ వేవ్ కన్నా కూడా నార్మల్ టెంపరేచర్స్ ఉండి చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు అయితే ఉండడానికి అవకాశం ఉంది. ఈ టైంలో ఎక్కువగా ఉక్కపోత కూడా ఉంది, కారణం ఎందుకంటారు? టెంపరేచర్స్ ఎక్కువైనప్పుడు మనకి సాధారణంగానే అంటే ఈ నైరుతి ఋతుపవనాల యాజ్ కోస్ట్ కనుక మనకి హ్యూమిడిటీ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఎక్కువ ఉండడం వల్లనే ఉక్కపోత వాతావరణం అనేది కొంచెం టెంపరేచర్ ఎక్కువ అయ్యేటప్పటికి మనకి ఉక్కపోతగా అనిపిస్తుంది. అయితే హ్యూమిడిటీ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. అదర్వైజ్ మనకి టెంపరేచర్స్ నార్మల్గా ఉండే అవకాశం అయితే ఉంది. రాయలసీమ జిల్లాలో ఏ విధంగా ఉండబోతుంది టెంపరేచర్స్? రాయలసీమలో ఇప్పటికే తక్కువ టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయి. ఎందుకంటే ప్రతిరోజు అక్కడ వర్షపాతం అనేది ఈవెన్ నంద్యాల ఇలాంటి ప్రాంతాల్లో కూడా ప్రతిరోజు కూడా రెయిన్ఫాల్ రికార్డ్ అవుతున్న పరిస్థితి ఉంది. అందుచేతనే అక్కడ అంతా కూడా నార్మల్ టెంపరేచర్స్ ప్రివైల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. వెరాజ్ సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో కూడా నార్మల్ టెంపరేచర్స్ ప్రివైల్ అవుతున్నాయి. ఓన్లీ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో తక్కువగా ఉన్నది. బట్ ఈ రేపటి నుంచి కూడాను చెదురుమదురుగా కొన్ని ప్రాంతాల్లో ఈ వర్షపాతం ఉండే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో ఏమైనా వర్ష ప్రభావం ఏమైనా ఉందా? 3 జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం, మన విశాఖపట్నం ఏమైనా? అంటే ఈరోజైతే లేదు, బట్ రేపు ఎల్లుండి నుంచి మాత్రం రెయిన్ఫాల్ ఉండడానికి అవకాశం ఉన్నాయి. ఇది విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తాను. పూర్తిగా రానున్న 2-3 రోజుల్లో అయితే వర్షాలు పడే అవకాశం ఉందని, ఈ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సునంద మేడం గారు చెప్తున్నాను. ప్రస్తుత వీడియో జర్నలిస్ట్ సాగర్ నాయుడు, ఆర్టీ విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.